హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శివ వైబ్స్. గుడ్ ఈవినింగ్ టు ఆల్ అండ్ గుడ్ న్యూస్ టు ఆల్. సో మొత్తానికి అయితే దేవరా నుంచి రేపైతే సాంగ్ రిలీజ్ అయిపోతుందని అనౌన్స్మెంట్ ఇచ్చారు నిన్ననే. సో మొత్తానికి ఈ రోజు అయితే ఏ టైంకి వదిలేస్తున్నారు అనేది క్లారిటీ చేశారు భయ్య. సో మొత్తానికి అయితే మంచి టైంకి వదులుతున్నారు, అదే సాయంత్రం 5:04 సో దాంతో పాటు ఒక మెస్మరైజింగ్ మ్యూజిక్ బిట్ కూడా వదలడం జరిగింది మూవీ టీం అయితే. ఆ బీట్ విన్నాక అస్సలు మామూలుగా లేదు. ఫస్ట్ స్టార్టింగ్ బిట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. బట్ నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది భయ్య, బికాస్ ఆఫ్ వోకల్స్. ఆ సింగర్ వోకల్స్, అదే వాయిస్ ఏదైతే ఉందో నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. బికాస్ వోకల్స్ అంత పెద్ద అంటే అంత గ్రేస్ఫుల్గా లేదు, అంత వైబ్ ఇచ్చేలాగా లేదో అనిపించింది. బట్ స్టిల్ ఇంకా ఫుల్ వీడియో రాలేదు కాబట్టి ఆ జస్ట్ 5 సెకండ్స్తో మనం జడ్జ్ చేయలేం కాబట్టి, అస్సలు జడ్జ్ చేయలేం కాబట్టి. సో ఫుల్ సాంగ్ చూసిన తర్వాత ఇంకా ఏ రేంజ్లో ఉండబోతుందో చూడాలి. బట్ సాంగ్ ఎలా ఉన్నా ఎన్టీఆర్ అన్న స్టెప్స్కి మాత్రం కిర్రాక్ అయిపోతారు, ఇంకా ఫిదా అయిపోతారు. సో ఆ స్టెప్స్కే చాలు వేరే లెవెల్లో పెట్టడానికి సాంగ్ అయితే. బట్ ఈ సాంగ్ కూడా బీట్స్ మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయి, అసలు ఎక్కడ విన్నట్లు కూడా అనిపించలేదు నాకైతే. సో ఫస్ట్ స్టార్టింగ్ బిట్ ఏదైతే ఉందో కిర్రాక్ అంతే. సో ఆ వోకల్స్ గనక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొత్తం ఆ వీడియో సాంగ్లో వర్కౌట్ అయితే కనుక కిర్రాక్ అంతే, మామూలుగా ఉండదు. సాంగ్ ఇచ్చి పడేస్తుంది ఒక లెవెల్లో. సో మొత్తానికైతే అంతే భయ్య. ఈ వోకల్స్ పరంగా ఒక చిన్న డిసప్పాయింట్ అనిపించింది నాకైతే. బట్ ఆ వోకల్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియోలో ఎలా ఉంటుందో చూడాలి మళ్ళా. సో మీరేమనుకున్నారు గైస్, మీకు బాగా అనిపించిందా? తప్పకుండా మీ ఒపీనియన్ అయితే మన కామెంట్లో తెలియచేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ వైబ్స్.